హలో అందరికీ, దిస్ ఈజ్ అనోష్ హియర్. సో ఈరోజు వచ్చి థర్స్డే 9th జూలై 9th జూలై ఈరోజు. ఇట్స్ బిన్ లైక్ 4-5 డేస్ ట్రిప్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని స్ట్రైట్ ఫుల్ వర్క్ మోడ్లో ఉండే. టూ మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్. సో కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుందని మళ్ళీ కొంచెం మీ టైం లైక్ ఒక్కడనే కూర్చోవడానికి ఇట్లా మా ఇంటి దగ్గర పార్క్కి వచ్చా. జస్ట్ ఇప్పుడే వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి కూడా పోలే, డైరెక్ట్ పార్క్ దగ్గరికి వచ్చిన. కాసేపు కూర్చుని కొంచెం ఆలోచించుకుని వెళ్ళాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మొన్న రోడ్ ఐలాండ్ వెళ్ళినప్పుడు ఐ గాట్ సమ్ పోస్ట్ కార్డ్ అనమాట. అండ్ అట్లా ఇన్స్టాక్స్లో కూడా ఫోటో తీస్తాను కాబట్టి ఐ నీడ్ టు రైట్ డౌన్ సమ్ థింగ్స్. అక్కడేం ఫీల్ అయినా అన్నది, అక్కడేం ఫీల్ అయింది ఇంకా గుర్తుంటుంది అంటే మనకు కొంచెం అట్లాంటివి గుర్తుంటాయి. కొంచెం పర్సనల్ షీట్ అంతా బాగా గుర్తుంటుంది నాకు. అది కొంచెం రాసుకుందాం కూర్చుని కాసేపు అన్నట్టు. లక్కీలీ వెదర్ మాత్రం క్రేజీ ఉంది ఈరోజు. మార్నింగ్ అంతా టూ సన్నీ ఉంది, కానీ ఆల్ ఆఫ్ సడన్ మొత్తం ఫుల్ క్లౌడీ ఉంది. థండర్స్టార్మ్ వార్నింగ్ కూడా వస్తుంది. సో మేబీ వర్షం పడవచ్చు నైట్కి. సో కొంచెం ఇక్కడ కాసేపు రిలాక్స్ అయ్యి కొంచెం అదంతా రాసుకుని వెళ్దాం. సో మీ అందరూ లాస్ట్ చూసుంటే తెలిసే ఉంటుంది, దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్పాట్ ఈ పార్క్లో. లైక్ మళ్ళీ చూపిస్తా చూడండి ఈ స్పాట్. డన్ విత్ మై రైటింగ్స్. సో యాక్చువల్గా ఏంటంటే, లాస్ట్ వీక్ నేను న్యూపోర్ట్ వెళ్ళాను రోడ్ ఐలాండ్లో. సో రోడ్ ఐలాండ్ వచ్చి కొత్త స్టేట్, అది ఇప్పుడు వరకు నేను ఎప్పుడు పోలేదు అసలు. కొత్త స్టేట్ తిరగాలన్న 50 స్టేట్స్ మొత్తం తిరగాలన్నది నాకు పెద్ద అచీవ్మెంట్ కింద పెట్టుకున్నా, పెద్ద బకెట్ లిస్ట్ అది. సో ఫార్ తిరుగుంటా ఒక 10 స్టేట్స్ తిరుగుంటా. దాంట్లో కొన్ని స్టేట్స్ ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేసా, అండ్ కొన్ని స్టేట్స్ వచ్చి జస్ట్ పాసింగ్, మధ్యలో ఆగడం, ఏమన్నా గ్యాస్ స్టేషన్ ఆగడం, లేదంటే హాల్ట్ ఉంటే అక్కడ ఆగి జస్ట్ అట్లా ట్రాన్సిట్ స్టేషన్స్ లాగా కొన్ని స్టేట్స్ అట్లా చూసిన. అండ్ మెయిన్ ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే, ఇండియా నుంచి పార్సిల్ వచ్చింది. లాస్ట్ వీక్ ఎప్పుడు మా మమ్మీ వాళ్ళు పార్సిల్ వేసారు, అది ఈరోజు వచ్చింది. జస్ట్ ఇప్పుడే నోటిఫికేషన్ వస్తే చూసుకున్న ఫెడెక్స్ది. సో వెళ్ళేది అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్స్ చేద్దాం. ఎగ్జైటెడ్, లైక్ మన పచ్చళ్ళు మన స్వీట్లు వస్తాయి కదా, సో అది చేద్దాం. అండ్ ఇవి నేను మొన్న వెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోస్. ఇప్పుడు ఈ హాబీతో పాటు ఇంకొక హాబీ కూడా స్టార్ట్ చేసిన. వెళ్ళినప్పుడు ఇట్లా పోస్ట్ కార్డ్స్, వెళ్ళినప్పుడల్లా ఇలా పోస్ట్ కార్డ్స్ కలెక్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఎక్కడ పోస్ట్ చేయను, సమ్ పర్సనల్ నోట్స్ అంతే. నచ్చింది ఇది కూడా. ఇప్పటి నుంచి ఏ ప్లేస్కి వెళ్ళినా అట్లా పోస్ట్ కార్డ్ కూడా కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తా. చినుకులు పడుతున్నాయి, ఇంకా ఇంటికి పోవాలి. ఇవన్నీ చూడడానికి కొంచెం పిచ్చి పనుల్లో అనిపించచ్చు, కానీ ఇట్స్ మై థెరపీ అంతే. థెరపీ సెషన్స్ నాకు ఇవి. పీపుల్ నెవర్ కెన్ బి ట్రస్ట్ వర్తీ, అది మాత్రం చాలా బాగా నేర్చుకున్నా. సో సమ్ టైమ్స్ ఎట్లాంటిది ఏదో ఒకటి రన్ అవుతుంటుంది బ్యాక్ ఆఫ్ ది మైండ్. సో వచ్చి ఒక్కడనే కూర్చుని ఇది ఒక థెరపీ సెషన్లో పెట్టుకుంటా. ఫ్రెండ్స్ ఎవరు లేకేమి గట్టా కాదు, కానీ ఐ డోంట్ వాంట్ టు షేర్ అంతే. ఆల్రెడీ ఇన్నిసార్లు చూసి పడిన తర్వాత ఐ డోంట్ వాంట్ టు షేర్ ఎనీథింగ్ విత్ ఎనీవన్. చిల్ అవ్వడానికి అందరితో చిల్ అవుతా, కానీ షేర్ చేసుకోవడం మాత్రం ఎవరితో షేర్ చేసుకోను. అండ్ చేసుకోవాల్సి వచ్చినా కూడా చాలా రిజర్వ్డ్ పీపుల్. ఐ రియలైజ్ లైక్ ఐ లెర్న్ వన్ థింగ్ ఇన్ లైఫ్. ఏంటంటే, ఐ నీడ్ మనీ అండ్ ఐ నీడ్ పవర్. ఈ రెండు ఉన్న రోజు అన్నిటికీ సమాధానాలు వస్తాయి, అండ్ అన్నిటితో డీల్ చేయొచ్చు అన్నది రియలైజ్ అయినా. సో ఇట్ సౌండ్స్ లైక్ ఐఎమ్ సో డెస్పరేట్ అబౌట్ మనీ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఇవి చాలా పర్సనల్ లెసన్స్ నేను నేర్చుకున్న వాటిలో. మనీ కాంట్ సాల్వ్ ఎవ్రీథింగ్, బట్ ఇట్ కెన్ సాల్వ్ 99.9% ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. It can solve 99.9% of everything. So
యా, సో నాకు మనీ కావాలి, అండ్ ఆ మనీ వచ్చిన రోజు కొన్ని పర్సనల్ విషయాలు డీల్ చేయాలి. చాలా ఉన్నాయి పర్సనల్గా డీల్ చేయాల్సినవి. లాస్ట్ మే వరకు కొంచెం 2025 మే, ఐ స్టిల్ రిమెంబర్ 2025 మేలో ఐ రియలైజ్ లైక్ ఈ పర్సనల్ థెరపీ నాకు ఎట్లా యూజ్ అవుతుంది అన్నది. సో అక్కడి నుంచి నేను దీన్ని చాలా స్ట్రాంగ్గా స్టిక్ అయి ఉంటున్నా. యా, అండ్ టెక్నికల్గా ఇది చాలా హెల్ప్ అవుతుంది కూడా నాకు. అండ్ 2026 మేలో నా మాస్టర్స్ కంప్లీట్ అయింది. నా నెక్స్ట్ టార్గెట్ 2027 మే కల్లా ఐ నీడ్ టు గెట్ ఎ జాబ్. చాలా గట్టిగా పెట్టుకున్నా. అది తల మీద చేయింది పెట్టుకుంటున్నా అసలు. యా, యాక్చువల్గా ఎక్కువసేపు కూర్చుని వీడియో కూడా ఎడిట్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఇక్కడ ఈ పార్క్లో కూర్చొని వీడియోలు ఎడిట్ చేసుకునే అదృష్టం లేనట్టుంది. చాలాసార్లు అనుకుంటే ఇక్కడ కూర్చొని ఎడిట్ చేసుకోవాలని, ఏ రోజు అవుతుంది. ఇక్కడ కూర్చొని ఎక్కలేని పెంట అంతా ఆలోచించుకోవడం, ఎక్కలేని పెంటని డీల్ చేయడంలోనే సరిపోద్ది నా టైం అంతా. సో యా, పోయి పార్సిల్ అన్బాక్స్ చేద్దాం. ఏం పంపారో చూడాలి. 20 కేజెస్ 22 కేజెస్ వచ్చింది. అది ఏం పంపారో నాకు తెలియదు. పచ్చళ్ళు గట్టా పంపుతారని తెలుసు, కానీ పచ్చళ్ళు స్వీట్స్ కొన్ని పంపమని అవి తెలుసు, కానీ ఇంకేం పంపారో చూడాలి. ఇన్స్టాగ్రామ్లో ఎవరో టెక్స్ట్ చేశారు, నాకు నేమ్ గుర్తులేదు వాళ్ళది, అండ్ రిక్వెస్ట్ వచ్చింది. సో నాది పర్సనల్ అకౌంట్ ఉంటుంది, సో మెసేజ్ రిక్వెస్ట్ వచ్చింది. అండ్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ దిస్ మోడల్ లైక్ ఊప్ ఎంజీ, ఊప్ 5.0 ఎంజీ. యాక్చువల్లీ ఇది ఇండియాలో దొరకదు. నేను మా పేరెంట్స్కి తీసుకోవాలని ట్రై చేసినా, కానీ ఇది ఇండియాలో దొరకదు. ఇండియాలో జస్ట్ ఊప్ 1 ఒకటి, ఊప్ లైఫ్ ఒకటి ఉంటుంది. లైక్ అరౌండ్ 27,000 ఒకటి, 22,000 ఆర్ 20,000 ఒకటి అనుకుంటా సబ్స్క్రిప్షన్ వాటిది. అండ్ దీని సబ్స్క్రిప్షన్ వచ్చి ఇయర్లీ 430-450 వరకు వస్తుంది, ఇంక్లూడింగ్ ట్యాక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ వెర్షన్లో ఏంటంటే యూ కెన్ మానిటర్ ఈసీజీ, బీపీ, బ్లడ్ ప్రెషర్ అన్నీ కూడా ఎక్స్ట్రా ఫీచర్స్ వేరే ఉంటాయి దీంట్లో. బట్ ఇది ఇండియాలో అవైలబుల్ లేదు. సో ఇండియాలో దొరికేదానికి ఇట్లా సిల్వర్ స్ట్రాప్ వచ్చి, సిల్వర్ స్ట్రాప్ పైన నాచ్ ఉంది కదా, అక్కడ ఫింగర్స్ పెడితే అది ఈసీజీ కౌంట్ చేస్తుంది. సో ఈ మోడల్ వచ్చి ఇండియాలో దొరకదు. ఇండియాలో దొరికిన ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ లైక్ క్లోజ్ టు 45,000 సబ్స్క్రిప్షన్ అంటే ఇట్స్ టూ మచ్. ఇక్కడ 450 అంటే యా ఓకే, ఇట్స్ వెరీ మేనేజబుల్. లైక్ 450 అంటే ఇట్స్ కంపారిజన్, లైక్ ఎర్నింగ్ కంపారిజన్ చెప్పాలంటే ఇండియాలో 45,000 అంటే బేసిక్గా ఐ థింక్ ఇట్స్ క్లోజ్ టు 1 month శాలరీ అనుకుంటే. ఇక్కడ 450 అన్నది ఇట్స్ ఓకే, యూ కెన్ మేనేజ్ ఇన్ లెస్ దెన్ 1 week. సో అందుకంటారా ఇండియాలో ఇది తీసుకోవడం నా దృష్టిలో అంత వర్త్ ఏం కాదు. వేస్ట్ ఆఫ్ మనీ అంటే యా, దీని ఫ్యూచర్స్ చాలా బాగున్నాయి, కానీ బట్ స్టిల్ ఇండియాలో 45,000 అన్నది బిగ్ నెంబర్. దట్ ఎవ్రీ ఇయర్ కట్టాలి, వన్ టైం కాదు. ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ కట్టాలి, కానీ ఇక్కడ 450 చెప్పినా కదా, 1 month లెస్ దెన్ 1 week ఇక్కడ. సో ఇండియాలో దొరికేది 22,000. ఐ థింక్ ఇట్స్ ఎ బెటర్ డీల్. కానీ ఇంకో లాజికల్గా ఆలోచిస్తే ఏంటంటే ఎవ్రీ ఇయర్ యూ కెన్ బై యాపిల్ వాచ్ ఫర్ దట్ 27,000 సంథింగ్. సంవత్సరం కొత్త యాపిల్ వాచ్ కొనుక్కుండా పోవచ్చు. 2 సంవత్సరాలు పెట్టి డబ్బులతో యూ కెన్ గెట్ అన్ యాపిల్ ఐఫోన్. నేను యాపిల్ వాడినా కాబట్టి నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. నా దగ్గర యాపిల్ వాచ్ ఉంది, సామ్సంగ్ వాచ్ ఉంది, బట్ స్టిల్ ఐ చూస్ దిస్ వన్. ఫిట్బిట్లో ఏదో వచ్చింది 1 time పేమెంట్ది, బట్ దాంట్లో దీనికి ఉన్న ఫ్యూచర్స్ లేవు దాంట్లో. బట్ అది కూడా ఒక బెటర్ ఆప్షన్, మేబీ కన్సిడర్ చేస్తే అది కన్సిడర్ చేయండి. దాంట్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతున్నాయి, బట్ దీంట్లో ఏంటంటే ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ స్టఫ్ అంత ఉంటుంది. యూ హ్యావ్ టు గివ్ యువర్ బ్లడ్ రిపోర్ట్ ఎప్పుడు ఫ్రీక్వెంట్గా. సో దాన్ని అన్ని బేస్ చేసుకుని ఇది రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. జనరల్గా మాట్లాడాలంటే ఇది కంప్లీట్ మన హెల్త్ క్యాలిబ్రేట్ చేయడానికి ఇట్ టేక్స్ అరౌండ్ లైక్ 1 month స్టడీ చేసి అప్పటి నుంచి కొంచెం రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అండ్ రిజల్ట్స్ కొంచెం చాలా యాక్యురేట్గా ఉంటాయి. సో నీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పినట్టున్నా ఒకసారి మీకు, నాకు ఎప్పుడన్నా హార్ట్ ఇర్రెగ్యులారిటీస్ వస్తే వార్నింగ్స్ వస్తూ ఉంటుంది. నాకు హార్ట్ రేట్ లోకి వెళ్తుంది, హార్ట్ రేట్ హై అవుతుంది అని. మోస్ట్లీ హై వెళ్ళింది ఎప్పుడు చూడలేదు, కానీ లో బ్లడ్ ప్రెషర్ వస్తున్నట్టు చూపిస్తూ ఉంటుంది. ఎక్కువ హార్ట్ ఇర్రెగ్యులారిటీస్ అన్నీ మానిటర్ చేస్తూ ఉంటుంది. సో నేను కొంచెం ఇన్వెస్ట్ చేస్తాను. యా, ఇండియాలో అయితే దొరకదు, దట్స్ ద పాయింట్. వర్షం కొంచెం ఇంకా పెరుగుతుంది. థండర్స్టార్మ్ ఏదో చూసినా కదా, సో అది పెరిగేలోపే కొంచెం ఇంటికి పోయి తడవకుండా ఇంటికి వెళ్ళాలి. మెయిన్ అది పక్కనే మా ఇల్లు, సో 5 minutes వెళ్ళిపోతా. కానీ తొందరగా ఇంటికి వెళ్ళి పార్సల్ ఏం పంపించారో చూడాలి. చికెన్ పచ్చళ్ళు అవన్నీ వస్తాయని తెలుసు, ఇంకా ఎక్స్ట్రా ఏం పంపించారో తెలియదు. 22 kgs అంటే నాకు టెన్షన్గా ఉంది కొంచెం.
అసలుకే టారిఫ్లు వస్తున్నాయి పార్సిల్స్ పైన, వాటిపైన టారిఫ్స్ వేస్తున్నారు. సో నాకు టారిఫ్ వచ్చిందంటే ఇప్పుడు వాసిపోయిద్ది నాకు. 22 కేజీస్ అంటే గట్టిగానే వస్తుంది టారిఫ్, అది నా భయం. సో అట్లా బుక్స్ తీసుకోవచ్చు అక్కడ లైబ్రరీ నుంచి, పబ్లిక్ ఎవరైనా తీసుకోవచ్చు అక్కడ. చెప్పే కదా లాస్ట్ టైం ఆల్రెడీ మా ఇంటి దగ్గర కూడా ఒకటి ఉంటుందని, ఇది పార్క్లో ఉండేది. యా, బుక్స్ అంటే గుర్తొచ్చింది, నాకు ఇండియా నుంచి ఒక బుక్ కావాలి. మరి నా అడ్రస్ చెప్తాను, ప్లీజ్ ఎవరైనా కొంచెం పార్సిల్ పంపండి, లేదా ఎవరైనా యూఎస్ వచ్చేవాళ్ళు ఉంటే ఇచ్చి పంపండి. నాకు ఒక బుక్ కావాలి, కుదిరితే నేను ఇక్కడ స్క్రీన్ షాట్ మెన్షన్ చేస్తాను. అది ఇక్కడికి ఆర్డర్ చేసుకోవడానికి కనిపించలేదు నాకు, అది అందుకే ఇండియా నుంచి నేను పార్సిల్ వేయించుకుంటున్నప్పుడు గుర్తులేదు ఇన్ ద సెన్స్ నేను ఆ బుక్ గురించి యాక్చువల్లీ నిన్నే చూసిన. నా పార్సిల్ ఆల్రెడీ 10 days బ్యాక్ వేస్తారు కాబట్టి కుదరలేదు. సో యూఎస్ వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నా, లేదంటే నా అడ్రస్ చెప్తే నాకు కొంచెం పార్సిల్ చేయండి. అండ్ మెయిన్లీ నాకు అది క్రాస్ వర్డ్స్ నుంచే కావాలి. క్రాస్ వర్డ్స్ బుక్స్ ఏంటంటే కొంచెం క్వాలిటీ ఉంటాయి. క్రాస్ వర్డ్స్ నుంచి ఎవరైనా ఆర్డర్ చేసి కొంచెం ప్లీజ్ ఇన్స్టాలో మెసేజ్ చేయండి, మా ఇంటి అడ్రస్ చెప్తాను, నాకు కొంచెం కొరియర్ చేయండి బుక్, పర్లేదు డబ్బులు ఇస్తా కావాలితే. విషయం ఏంటంటే అది బుక్ కొనేదానికన్నా కొరియర్ కాస్ట్ ఎక్కువ వద్ది. స్టిల్ లేదు, ఎవరైనా యూఎస్ వచ్చేవాళ్ళు ఉంటే ప్లీజ్ కొంచెం ఆ బుక్ కావాలి. ఇప్పుడు వరకు వర్షం పడిందిగా, మళ్ళీ ఆగిపోయింది, మళ్ళీ చినుకులు కొంచెం ఆగిపోయినాయి. బాగుంది చూడ్డానికి. ఈరోజు యాక్చువల్గా బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గర మూవీ స్క్రీనింగ్ ఉంది. లాస్ట్ వీడియోస్ చూస్తుంటే ఒక ఐడియా వస్తుంది ఎక్కడ చెప్తున్నాను అన్నది. ఫుట్బాల్ మ్యాచ్ చూసినా కదా, సేమ్ అదే లొకేషన్లో మూవీ స్క్రీనింగ్ ఉంది ఈరోజు. కాకపోతే మార్నింగే చూసిన థండర్స్టార్మ్ ఉంది ఈవినింగ్ అని చెప్పి, అందుకే పోవట్లేదు. సో అది వెళ్ళకుండా పార్క్కి వెళ్దాం మార్నింగే డిసైడ్ అయినా. ఈ వీక్ కొంచెం, లాస్ట్ వీక్ అంతా చిల్ అయ్యాను కదా, ఈ వీక్ కొంచెం బిజీగా ఉంటుండే. నెక్స్ట్ సండే మళ్ళీ పిక్నిక్ ఉంది చర్చ్ వాళ్ళతో కలిసి, మళ్ళీ పిక్నిక్ ఒకటి పోవాలి. అది బాగుంటుంది, కొంచెం ఫన్ ఉంటుంది వాళ్ళతో కూడా. చాలా క్లోజ్ ఉంటారు వాళ్ళు నాతో, సో వాళ్ళతో కూడా మంచిగానే ఉంటుంది. సండే మళ్ళీ పిక్నిక్ వెళ్తా, కుదిరితే మళ్ళీ వీక్లో ఎప్పుడైనా పార్క్ ఎట్టొకటి వెళ్దాను ట్రై చేద్దాం. వీక్లో ఏం లేదు, ఇట్స్ ఆల్రెడీ థర్స్డే, సో ఫ్రైడే సాటర్డే 2 daysలో మళ్ళీ పిక్నిక్ ఉంది. రెస్ట్ తీసుకుందాం, కొంచెం మంచిగా పడుకుని రెస్ట్ తీసుకుంటా ఈ 2 days. అలా అనుకుంటే కానీ ఏముండదు, వీడియోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఎడిట్ చేయాల్సినవి. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నతో వీడియోతో చెప్తే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఇది 5th వీడియో అనుకుంటా. ఇది 5th వీడియో వస్తుంది, అన్ని వీడియోస్ ఎడిట్ చేయాలి. టూ మచ్ వర్క్, ఎందుకు స్టార్ట్ చేసినా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మా ఇంట్లో వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు కాబట్టి, సో వై నాట్. ఇదే మన పార్సిల్. మా ఫ్రెండ్స్ తీసి లోపల పెట్టినట్టున్నారు. కొంచెం ఫేస్ వాష్ చేసుకుని ఫ్రెష్ అప్ వచ్చి దాన్ని అన్బాక్స్ చేద్దాం. దీనికి వేసే ప్లాస్టర్ దేంతో కనుక్కుంటే ఒక ఇల్లు కట్టేయచ్చు, అంత గట్టిగా ఉంటాయి ప్లాస్టర్స్. ఓపెన్ అయింది ఫైనల్లీ. మిక్చర్ ఇది అజ్జిగలో మిరపకాయలు అంటారు కదా, అది. సమ్ పికిల్, జంతికలు, ఇవి కూడా జంతికలు అనుకుంటా. సమ్ బూందీ. పార్సిల్ లోపల ఇంకొక పార్సిల్ మళ్ళీ.
పూతరేకులు ఒక బాక్స్ పంపారు. మన పార్సల్స్ ఇట్లానే వస్తాయి, నా ఒక్కడికే కాదు, నా రూమ్మేట్స్కి, తెలిసిన వాళ్ళకి, అందరికీ ఇవ్వమని పంపుతారు. సో ఒక డబ్బాడు ఉన్నాయి పూతరేకులు. ఇవి ఎట్లా ఇవ్వాలి ఇప్పుడు నేను? మమ్మీ నేను బాక్సుల్లో పంపమన్నా, ఇట్లా కాదు, ఇవి ఎట్లా ఇవ్వను? గుడ్, బాగున్నాయి. ఏదో హాట్ అది. సమ్ మ్యాంగో పికిల్. మామిడి తాండ్ర. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి, ఎస్పెషల్లీ ఆత్రేయపురం ఆ రీజన్ ఉంటే యు నో దిస్. నాకు చాలా ఇష్టం. డ్రైడ్ మ్యాంగో పప్పులోకి గట్ట అట్లా వండుకోవడానికి. కారం, ఇక్కడ కూడా కారం దొరుకుద్ది, బట్ అదంతా మన కలర్ రాదు, మన టేస్ట్ రాదు. సో ఇంట్లో కారం. చికెన్ కారపొడి. ఇవి ఎందుకు తెలియదు మరి నాకు. మసాలా, ఆవకాయ, చికెన్ పికిల్, అప్పడాలు, ఇవి నా ఫేవరెట్ రేగొడియాలు. ఎవరికైనా తెలుసా? రేగొడియాలు నా ఫేవరెట్. ప్రాన్స్ పికిల్, ఇంకొక పికిల్ ఏదో ఉంది, ఇంకొక ఆవకాయ బ్యాగ్. సో యాక్చువల్లీ ఇది నేను ఎట్లనే పార్సల్ చేయమన్నా. ఒక కొంచెం ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, ఒకటి ఓపెన్ చేస్తా. సో అందుకే సగం ప్యాక్ చేయించా. లాస్ట్ వన్ ఏదో సంపొడి, ఐ డోంట్ నో, నూపప్పు పొడి. ఇది మన పార్సల్. సో ప్రతిసారి మనకి ఎంత వస్తుంది స్టాక్? ట్వంటీ టూ అండ్ హాఫ్ కేజీస్ ఎంత వచ్చినాయి మొత్తం అవి. ఎవ్రీ 3 monthsకి 2 monthsకి ఒకసారి పంపుతూ ఉంటారనమాట. యాక్చువల్గా అవసరం లేదు, బట్ స్నాక్స్ పంపమంటారు కానీ వాళ్ళు అన్నీ పంపుతారు ఇంట్లో వాళ్ళు. యాక్చువల్గా నేను మమ్మీ పూతరేకులు నాకు బాక్స్లో కావాలి మమ్మీ, తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి. అట్లా ఇస్తే నేను అట్లా ఇస్తాను పూతరేకులు. సో అది. అండ్ ఇందా చెప్పినట్టు ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉన్నా మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి, లేదా హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎవరైనా నాకు బుక్ కావాలి ప్లీజ్ కొంచెం ఇన్స్టాలో టెక్స్ట్ చేస్తే అడ్రస్ చెప్తాను, డబ్బులు ఇస్తాను, నాకు ఆ బుక్ కావాలి. అంతే, తినేయాలి ఇప్పుడు. అర్జెంటుగా ఓపెన్ చేసి అన్నీ తినడం స్టార్ట్ చేస్తా. ఓకే, బాయ్.